హాయ్ వ్యూవర్స్. మన వేమన శతకంలో ఒక పద్యం ఉంటుంది. అనువు గాని చోట అదుకుల మనరాదు అని చెప్పేసి ఆ తర్వాత అంటే ఎక్కడైతే మనది కాదని చోట నాదే అన్నట్టు హడావుడి చేయద్దురా బాబు, మహా అయితే కొంచెం తగ్గుతాం, దానిలో నష్టమే ఉంది. ఇప్పుడు కొండ ఉంది, బోల్డ్ అంత పెద్ద గుడిది, అది చిన్న అద్దం, ఆ అద్దంలో ఇమిడిపోతున్నా లేదా అది, దానివల్ల కొండకున్నటువంటి విలువ అని పోయిద్దా? పోదుగా. సో ఇప్పుడు ఎందుకు చెప్పాను, జగన్ అంటే ఒక మైండ్ గేమ్లో ఈమె రోజా తన పొజిషన్ ఏంటో ముందు వెనక చూసుకోకుండా ఆమెకున్న అతి పెద్ద స్థితిలో ఆమె నోరే ఎట్టబడితే అట్ట మాట్లాడేసింది. అది కూడా ఎవరిని? జగన్మోహన్ రెడ్డి చెల్లెలని, రాజశేఖర రెడ్డి కూతురుని, షర్మిలని. నేను షర్మిలకు హైప్ ఇచ్చేయట్లా, ఇక్కడ సిచ్యువేషన్ చెప్తున్నా. ఈరోజు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది బతికుంది అంటే, ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు అంటే, నేను ఎలా చెప్పాలంటే, నేను వైసీపీ కార్యకర్తలో లేదన్నప్పుడు కాంగ్రెస్ కర్త అయితే అసలు ఓ రేంజ్లో చెప్పేవాడినామో, జర్నలిస్ట్ కట్టి సింపుల్గా చెప్తా, 100% కాన్ఫిడెంట్గా చెప్తా. వైఎస్ఆర్సీపీ అనేది ఈరోజు బతుకుంది అంటే అది షర్మిల పెట్టిన భిక్ష. షర్మిల కూడా చాలా ఓపెన్గా చెప్పింది. వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ముక్కగా ఉన్నప్పుడు అన్న జైలుకి వెళ్ళాడు. ఆ మొక్కని కాపాడుకుంటూ, నీళ్లు పోస్తూ, ఎరువు పోస్తూ, ఫెన్సింగ్ లాంటిది పెట్టుకొని జాగ్రత్త కాపాడుకుంటూ ఆ మొక్కని చెట్టైన తర్వాత అన్న చేతుల్లో పెట్టి, ఆ తర్వాత కూడా ఆ చెట్టుకి ఏది మంచి ఏ చెడు అని చెప్పేసి ఆయన పక్కన ఉండి అంతా చూసుకుంటూ ఉన్నా. ఇప్పుడు అది మహావృక్షమైంది. దాంతో ఇక నీ అవసరం ఫోన్ చెప్పి నా పక్కకు దోసేశారు అని ఆమె ఓపెన్గా చెప్పింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? క్రెడిట్ అంతా షర్మిలకు పోతుంది, లేదా క్రెడిట్ వచ్చేసి షర్మిల జగన్ ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ, బట్ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డిగా రావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి యొక్క వారసుడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇది కావాలి, ఎవరికి? జగన్ కావాలి. ఆయన అలా అంటేనా షర్మిల ఏకి పారేసింది, అది జనాలకు అర్థమైపోయింది. అప్పుడు ఏం చేయలేక వైసీపీలో ఉన్నటువంటి వేరే వాళ్ళు ముందుకు దొయ్యాలి. అలా మగవాళ్ళకి ముందుకు వస్తే షర్మిల వేసే కౌంటర్లకి సమాధానం చెప్పలేక గిలగల్లాడాలి వాళ్ళు. కోన రఘుపతి బాపట్ల ఆయన వచ్చేసి, ఈమె షర్మిల రాజన్న బిడ్డ కాబట్టి మేము సైలెంట్ అయ్యాం, 5 నిమిషాలు ఊరుకున్నాం, లేకుంటే బాపట్ల దాటిదని చెప్పేసి అది అన్నాడు. సరే నేను కాసేపు రాజన్న బిడ్డ కదా చూసుకుందా, ఎవడొస్తారు రండి, ఏం పీకుతారు పీక్కుందా రండి. ఏ మామూలు కాదు అసలు. షర్మిల కనుక మగోడు కనుక అనేటైతే అబ్బో, ఆమె ముందు అసలు ఇంకెవడు ఆనండేమో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది. సో ఇక అటువంటి ఆమెను ఎవడనగలుగుతాడు? ఎవడెవడు వెళ్ళి ఎవరెవరు వెళ్ళి ఆమె ముందు వచ్చేసి హడావుడి చేయగలుగుతారు కాదు కదా. దాంతో ఇక ఆడవారిని దోలుతున్నారు ఎవరెవరినో. ఎవరెవరు అయితే ఇంకెందుకు, కొంచెం ఫెమిలియర్ అయితే కదా అని చెప్పేసి అనుకున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేముంది, రోజా వెళ్ళమ్మా అన్నాడు. ఇంకా ఆమె వచ్చింది. ఆమెకి ఇంకా టికెట్ ఇవ్వలేదంటే సమన్వయ కర్తలు అంటున్నారు కదా, ఆమెకి ఇంకా ఎక్కడ ఏంటో చెప్పలే. నగరం అయితే ఖచ్చితంగా ఇస్తారు, ఆమెకి టికెట్ ఎవరు, ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోద్దని అంతా అంటున్నారు. వాళ్ళ పార్టీల వల్లే వద్దన్నారు వాళ్ళని. అండ్ ఆమెకి వేరే చోట ఇస్తారంటే అది ఎక్కడో ఏంటో తెలియదు. ఇటువంటి మూమెంట్లో మరి జగన్ గారు ఒక ఇచ్చున్నారు కదా ఛాన్స్, ఏమని, షర్మిల పడుకో నీ నోటితోని వచ్చింది. రాజన్న నిజమైన బిడ్డ జగన్మోహన్ రెడ్డి, ఈవి షర్మిల కాదు. ముందొకసారి వెనకోసారి రాజన్న అంటూ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఈ రోజు కూడా మాట్లాడుతుంది చేస్తుంది షర్మిల. జగన్మోహన్ రెడ్డి మొదట రాజశేఖర రెడ్డి బొమ్మను వాడాడు, ఆ తర్వాత వచ్చేసి మీ జగన్ ఇదే పాట. ఫోటోలు కూడా రాజశేఖర ఫోటోలు ఎక్కడ ఉన్నట్లు ఈ మధ్య, ఎక్కడో 1-2 అంతే. తర్వాత షర్మిలట అసలు ఒక మంచి పని చేయలేదట. ఈరోజు రోజా అనే ఆమె ఆ పొజిషన్లో ఉందనే కారణం షర్మిల ఓపెన్గా ఉంది. ఈ రోజా టీడీపీలో ఉంటే ఐరన్ లెగ్గిన అంతా అంటూ ఉంటే, మా నాన్న రాజశేఖర్ అనరాని మాటలు ఆమె అంటే, మరలా మా పార్టీ సైడ్ వస్తే మేమైనా మనసులో పార్టీలోకి తీసుకుంటే ఈరోజు నన్ను అంటుంది ఆమె అంటున్నట్టుగా. నగరలో ఆమె కుటుంబం ఏ రకంగా దందాలు చేస్తున్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెకు ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలంటూ చూసుకుంటే ప్రజలకు చెప్పాల్సిన మొత్తం చెప్పేసి, పోనీ అప్పుడే సార్ రోజు ఆలోచించుకోవాలి కదా, మన జాతకం అంతా షర్మిల చేతుల్లో ఉంది.
అవునన్నా కాదన్నా రేపు రోజు జగన్ షర్మిల అన్నా చెల్లెళ్ళే మనం మధ్యలో వచ్చి మధ్యలో పోతాం ఎందుకు రా బాబు అనుకోవాలి కదా. ఆహా ఏదైతే నేను అంట అని చెప్పేసి వచ్చేసి రాజన్న బిడ్డ జగనే షర్మిల కాదు అంటూ ఆస్తి కోసం మేము రోడ్డెక్కింది. సరే ఆస్తి కోసం షర్మిల రోడ్డెక్కింది అనుకుందాం. ఎవరి ఆస్తి? రోజా ఆస్తి కాదుగా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన సంపాదించిన ఆస్తితో అదే. మరి జగన్కి షర్మిలకి సమానంగా రావాలి కదా. మన ఎన్టీ రామారావు గారు, పెద్ద ఎన్టీ రామారావు గారు అదే కదా చెప్పింది. ఆడపిల్ల మగపిల్లటి సమాన హక్కులనే కదా చెప్పింది. మరి వాళ్ళకి ఈ ఆస్తులు పంపకాలు జరగలేదు కదా. అందుకే కదా ఆమె అనుకుందాం. రోజా గారు అన్నట్టుగానే ఆస్తి పంపకాలు జరగలేదనే బాధలో షర్మిల వేరే పార్టీ సైడ్ వెళ్ళింది అనుకుందాం. మరి ఆస్తి పంపకాలు జరపాల్సిన జగనే కదా. అంటే జగన్ ఆమెను మోసం చేసినట్టే కదా. పోనీ అక్కడ కూడా ఇదైపోయింది. తర్వాత పార్టీకి అసలు ఏమీ చేయాలి, మంచి పనులు ఏమీ చేయడు. పార్టీని బతికించిందే షర్మిల. ఈరోజు రోజాతో పాటు ఎంతోమంది మంత్రులుగా ఉన్నా, ఎమ్మెల్యేలుగా ఉన్నా ఆ రోజు షర్మిల పెట్టిన భిక్షే. అదేమంటే వైఎస్ఆర్ టీపీని ఒక పార్టీ పెట్టిన తెలంగాణలో దాన్ని గాలికి వదిలేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే కదా ఉన్నాడు ఒకనాడు. బయటికి ఎందుకు వచ్చినాడు? అనుకూలంగా లేదనే కదా. అలా షర్మిల కూడా పార్టీ పెట్టింది, అనుకూలంగా లేదు, మరి చేసింది కాంగ్రెస్లో. అండ్ అది వైఎస్ రాజశేఖర్కి అనుకూలమైనటువంటి పార్టీ, అండ్ రాజశేఖర్ ఎంతో గౌరవించే పార్టీ. సో అదే ఇప్పుడు కూడా చెప్తుంది. సో అక్కడ కూడా పాపం రోజా గారు ఆ మాటలు తేడా కొట్టేసింది. ఇక ఆ తర్వాత రాష్ట్రంలో అట షర్మిల మాట్లాడే మాట కానీ, షర్మిల చేసే ప్రచారాలు కానీ అన్నీ అట జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయట, చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా ఉన్నాయట. ఈమె జగనన్న వదిలిన బాణం కదట, చంద్రబాబు వదిలిన బాణం అట. ప్రతి స్పీచ్లో షర్మిల అధికార పక్షంలో ఉన్నటువంటి జగన్ని క్వశ్చన్ చేయాలి, ఫస్ట్ చేస్తుంది. తర్వాత క్వశ్చన్ చేసి ప్రతిపక్షంలో వాళ్ళని చంద్రబాబునే క్వశ్చన్ చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, విభజన హామీలను వీళ్ళు కేంద్రం తెచ్చుకునే విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. అండ్ మోర్ అటు జగన్ అటు చంద్రబాబు కానీ అటు పవన్ కానీ అంతా కూడా బీజేపీ అంటూనని చెప్పేసి ఏకి పారేస్తుంది. ఓ పక్క నేను అంత స్ట్రాంగ్గా నేను మాట్లాడుతున్నప్పుడు మరలా నన్ను వేరే వాళ్ళ పార్టీ అంటే నాకు కాలిద్దా లేదా. సో ఆ విషయంలో కూడా షర్మిల రానున్న రోజులలో రోజాకి సంబంధించి అన్ని విషయాలు బయట పెడతాం గ్యారంటీ. నిన్నగాక మొన్న పృథ్వీనే మాట్లాడాడు ఏమని, నా దగ్గర బ్రౌన్ డైరీ ఉంది, వైసీపీ జాతకాల మొత్తం అందులో అన్నీ సమయానికలు అన్నీ బయట పెడతా అన్నాడు. పార్టీలో కొద్ది రోజులు ఉన్నటువంటి పృథ్వీనే అలా మాట్లాడితే పార్టీకి మొదటి నుంచి ఉండి పార్టీని ఒక బ్రహ్మాండమైన స్టేజ్లో నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేలా చేసి ఆ తర్వాత ఈయన కాదు కూడదని పక్క రాష్ట్రం వెళ్తే ఆమెని ఈరోజు ఆమె కాంగ్రెస్లో ఉండి ఆమె ప్రచారం ఆమె చేసుకుంటూ ఉంటే సైలెంట్గా ఊరుకోక ఓ రేంజ్లో ఆమె మీద ఫైర్ అవుదాం అన్నట్టుగా వీళ్ళు లెగుస్తూ ఉంటే ఆమె చూస్తూ ఊరుకునిద్దా? మొగలనే ఊరుకోవట్లేదు ఆమె. ఇంకా ఆడాము నువ్వు దట్టు ఆమెకు అన్నీ తెలుసున్నాయి, ఇంకెట్లా? నిజంగా చెప్తున్నా, అడ్డంగా బలైపోయినట్టు పాపం రోజా కెరీర్ అయితే నిజంగా నాకు పాపం అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన వాడినట్ల ప్రపంచంలో ఎవరూ వాడుండరు. వీళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారు ఏంటనేది చెప్పాల్సింది పోయి అవతల వాళ్ళని బూతులు తిడటానికి, ప్రతిపక్షాలను నిందించడానికి, సినిమాల గురించి రకరకాలుగా మాట్లాడటానికి వీటికే కాలం సరిపోతా ఉంది వాళ్ళకి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడితే షర్మిలకి సంబంధించేసి గాలిపోయింది, షర్మిల కడిగి అవతల పరేసింది. అందుకని ఎట్లా కాదని చెప్పేసి రోజాని టార్గెట్ చేశాడు ఆయన. రోజాని ఒక రకంగా ఎంచుకున్నాడు. ఈమెయితే కరెక్టు, సినిమా ఇండస్ట్రీ కదా ఎన్నైనా మాట్లాడిద్ది, అండ్ అవతల మా చెల్లి షర్మిల కదా ఆడవాళ్ళు కదా ఇంక వాళ్ళు చూసుకుంటారులే. షర్మిల ఓ రకంగా రాజన్న అసలైన వారసుడు షర్మిలే. ప్రపంచంలో అత్యంత ఇష్టంగా వైఎస్ఆర్ భావించింది షర్మిలనే, ఇది అందరూ తెలుసు. షర్మిల అదే మాట అంది. మరి అటువంటి షర్మిల ఈరోజు రాజశేఖర రెడ్డి లాగే పోరాటాలు కదా అలాగే పోరాడుతుంది. రాజశేఖర రెడ్డి లాగే లౌక్యంగా అలాగే ఉంటుంది. రాజశేఖర రెడ్డి లాగా ముందుకు అడిగేస్తే తప్ప వెనక అడుగు వేయకూడదు కదా, అలాగే ముందుకు అడిగేస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రత్యేక హోదా మీద, తర్వాత మెగా డిఎస్సీ మీద, జాబ్ కార్డు మీద వెనకడుగులు ఏమైనా వేసిందామా? లేదే. మద్యపాన మీద వెనకడుగు ఏమైనా వేసిందా? లేదే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు రాజన్నకు నిజమైన వారసులు షర్మిల. అండ్ రోజాకి సంబంధించి రానున్న రోజులలో ఆమె పొలిటికల్ కెరీర్ రెండే విధంగా షర్మిల భయంకర షాకులు ఇవ్వడం గ్యారెంటీ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏది టచ్ చేయకూడదు అది టచ్ చేసింది రోజా. అండ్ చేతుల జగన్ యొక్క మైండ్ గేమ్లో పావుగా రోజా మారిపోయి ఆమె నోటి యొక్క మాటలతో ఆమె ఏవైతే మాట్లాడినవి ఉన్నాయో
అవి తిరిగి తిరిగి పాపం రోజా పొలిటికల్ కెరీర్ని ఎండ్ చేయడం ఖాయమని నాకు అనిపిస్తూ ఉంది.